అదేవిధంగా బగ్గుమన్న వెండి ఒక్కరోజే 12,000 పెరుగుదల, 4 రోజుల్లోనే 35,000 పెరుగుదల. ఫ్యూచర్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజు 12,000కు పైగా పెరగగా కొత్త సంవత్సరంలో 52,000 రూపాయలు పెరగడం విశేషం. బంగారం 10 గ్రాములు 1,43,00,000 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ధర 4 రోజుల్లోనే 35,000 పెరిగిపోయింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి 2.35 లక్షలుగా ఉన్న వెండి ధర 2026లో 52,000 పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఒక్క రోజులో 932 పెరిగి 1.43 లక్షలకు చేరుకొని సరికొత్త రికార్డులు అయితే సృష్టించింది అని కూడా మరి చెప్పారు. వెండి మరి మనం ఆఫ్టర్ ఆల్ వెండేగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బంగారం మీద ఉన్న మనసుతో వెండిని అయితే పెద్దగా కొంతమంది యూజ్ చేయరు. కానీ వెండి కూడా ఏమాత్రం తక్కువ కాదు. తాను కూడా బంగారంతో పోటీ పడే విధంగా ముందుకు వెళతాను, నాది కూడా పెరుగుతూనే ఉంటుంది ధర అన్నట్టుగా మరి పోటీ పడుతున్న పరిస్థితిని అయితే మనమైతే చూస్తున్నాం. వెండి ధర కూడా బాగా పెరిగింది. కాకి దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో సిపి సజ్జనార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల అరెస్టును సమర్థించడం సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిస్టుల అరెస్టును సమర్థిస్తూ సజ్జనార్ మాట్లాడడాన్ని తప్పుబడుతూ ఆయన తీరుపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జనార్ గారు, మీరు పోలీసు అధికారిలా కాకుండా కాంగ్రెస్ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు. మీకు అంతగా ఇష్టం ఉంటే కాకి చొక్కా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకొని రాజకీయం చేయండి అంటూ ఘాటుగా విమర్శించారు. మరి బీఆర్ఎస్ నేతలు మరి ఈ రకంగా మాట్లాడటం మరి చూస్తుంటే మరి అందరూ కూడా ముక్కును ఏలేసుకోవాల్సిన పరిస్థితి. 10 సంవత్సరాల పాటు మీ కనుసన్నల్లో మరి కాకి చొక్కాలను పెట్టుకుని మీరు ఆళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఏళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఎవరికైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే మరి అందరికీ కూడా చాలా నవ్వు వస్తున్న పరిస్థితి. మరి జర్నలిస్టులు ఎవరైనా కూడా ఇలా ఒకేసారి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, మనం దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ జర్నలిస్టులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి కదా, బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. అలాంటి వారిని మరి శిక్ష అర్హులు ఉన్నారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారులని ఆ రకంగా దూషించి మరి మాట్లాడితే వాళ్ళ చర్యలు ప్రభుత్వం అధికారులు తన చర్యలు తాను తీసుకుంటుంది. దానికి కూడా మీరు అడ్డుపడిపోయి జర్నలిస్టులు మేము కాపాడతామంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కాకి చొక్కాలను ఏ రకంగా మీరు వాడుకున్నారు? బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు హరీష్ రావు గారు మీకు ఇవన్నీ కూడా గుర్తుకు రావా? మరి అందరూ ప్రజలు చూస్తున్నారు, మనం ఏం చెప్తే చిలక పలుకులు ఏవి పలికితే అవే నమ్ముతారని మీరు అనుకుంటారా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మీరేమనుకుంటారు ఫ్రెండ్స్? నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కాకి చొక్కాల మీద ఈ రకంగా తమ పని తాను చేసుకోవాలి, అన్యాయం జరిగిపోతుందని మాట్లాడలో రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారంటారా? నిజంగా అసలు జర్నలిస్టుల మీద ప్రేమ ఉంది అంటారా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ఘనంగా ఉప్పల జన్మదిన వేడుకలు అని చెప్పి కూడా ప్రచురించారు. ఈ జర్నలిస్టుల అరెస్టును ఖండించిన టీడబ్ల్యూజేఏ అని కూడా ప్రచురించారు. ఇక ఏదైనా కూడా ఓవర్ చేయకూడదు, జర్నలిస్టులు బాధ్యతగా ఉండాలి, అధికారులు బాధ్యతగా ఉండాలి. మరి ఇక్కడ చూద్దాం, మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన కంది శ్రీనివాసరెడ్డి మరి ఈ నెల 16న సీఎం నిర్మల్ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్యాటక శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి బుధవారం నిర్మల్లో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ విషయాలతో పాటుగా సీఎం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా పర్యటన విషయాలు, జన సమీకరణపై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమయ్యేలా దిశానిర్దేశం అయితే చేశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆదిలాబాద్ యొక్క అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు గారిని కలిసి శాల్వాతో ఆయన సత్కరించి ఆదిలాబాద్కి ఏ రకంగా డెవలప్ చేయాలనే దాని మీద కంకణం కట్టుకున్నారు. మరొకసారి ఆయనకి ఏం కావాలో, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఏం కావాలో మరొకసారి ఆయన చెప్పారు. రేవంత్ పర్యటన ఏదైతే ఉందో దాన్ని 100% సక్సెస్ చేసే విధంగా మరి రానున్న రోజుల్లో ముందుకు వెళ్ళి సీఎం పర్యటన అయితే 100% సక్సెస్ చేస్తామని చెప్పి మరి మాట్లాడటం అయితే జరిగింది. మరి కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ప్రజలకు ఏ రకంగా అన్ని చేస్తున్నారో మనందరికీ తెలుసు. నిత్యాన్నదానం చేస్తూ మరి 3.5 సంవత్సరాలుగా నిత్యాన్నదానం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న వ్యక్తి మరి కంది శ్రీనివాసరెడ్డి. అలాగే ఆరోగ్యంగా కూడా ఎవరికైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే వారిని హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటానికి కనీసం ఇక్కడి నుంచి అంబులెన్స్లో వెళ్ళలేని పేదలకు అంబులెన్స్ సేవలు అందిస్తూ తనదైన మార్కు చూపిస్తూ కంది శ్రీనివాసరెడ్డి తన యొక్క మార్కును చూపిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితిని మనం చూసాం. ఈ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా విజయవంతం అయ్యే విధంగా మరి ఆయన పాదయాత్ర అక్కడ జిల్లాలో చేస్తూ అక్కడ ఉన్న ప్రజలకి మరింత దగ్గరైన వ్యక్తుల్లో కంది శ్రీనివాసరెడ్డి ఒకరు. దీని గురించి కూడా మనం కంది శ్రీనివాసరెడ్డిని అభినందించక తప్పదు, కృతజ్ఞతలు తెలపాలి. ఇక హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని మరి